రెండో బ్రిడ్జి నిర్మాణానికి 9 ఏళ్లు, సారపాక రైల్వే లైన్ మాటే లేదు. రామాలయంలో అభివృద్ధి పనులు అంతంతే. భద్రాచలంపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి దేశవ్యాప్తంగా అయోధ్యలో ప్రత్యేక గుర్తింపు ఉండగా, ఆ తర్వాత స్థానం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికే దక్కుతుంది. రాముడు నడయాడిన క్షేత్రం ఆనవాళ్లు, 4 చేతుల్లో 4 ఆయుధాలతో సరాసరి వైకుంఠం నుంచి భద్రగిరిపై వెలిశాడనే చరిత్ర ఒకవైపు, అత్యధిక అడవి ప్రాంతం గల ఏజెన్సీలో పచ్చని అడవులు, గోదావరి అందాలు, పాపికొండలు సౌందర్యం, సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు, అమాయక గిరిజనుల కట్టుబాట్లు, సంస్కృతి సాంప్రదాయాలు వంటివి మరోవైపు ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇంతటి ప్రాముఖ్యత గల భద్రాచలాన్ని ఇటు ఆధ్యాత్మిక క్షేత్రంగా, అటు టూరిజం హబ్గా మార్చే అవకాశం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయి. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపితే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. కానీ కేంద్రం ఇప్పటి వరకు భద్రాచలంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ నత్తనడకనే సాగుతున్నాయి. మరికొన్ని పనులు ప్రాతిపాదనలకే పరిమితం అవుతున్నాయి. రెండో బ్రిడ్జ్ ప్రారంభానికి 9 ఏళ్లు. భద్రాచలంలో గోదావరి నదిపై ఉన్న మొదటి బ్రిడ్జ్ పక్కనే రెండో బ్రిడ్జ్ నిర్మాణానికి 2015 ఏప్రిల్ 1 నాటికి కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అప్పటి రాష్ట్ర R&B మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. 36 పిల్లర్లు, 12 మీటర్ల వెడల్పు, ఇరువైపుల 4 అడుగుల ఫుట్పోత్తో 2016 నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. గడువులోగా పనులు పూర్తి కాకపోవడంతో 2019 వరకు, ఆ తర్వాత 2021 వరకు పొడిగించిన పనులు నత్తనడకన సాగాయి. ఇలా పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చారు. నిర్మాణ సంస్థను పలుమార్లు హెచ్చరించినా పనులు ఏమాత్రం ముందుకు సాగలేదు. కాంట్రాక్టర్లు, అధికారులపై మంత్రులు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన ఫలితం శూన్యం. చివరికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ రహదారుల అధికారులకు అల్టిమేటం జారీ చేసి చివాట్లు పెట్టారు. దీంతో ఆగమేఘాల మీద 2 వైపులా అప్రోచ్ రోడ్లను పూర్తి చేసి ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన శ్రీరామనవమి రోజున రెండో బ్రిడ్జిని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం వాహనాల రాకపోకలు సాగుతున్నా ఇరువైపులా ఉన్న ఫుట్పోత్ గోడ పనులు మాత్రం పూర్తి కాకపోవడం గమనార్హం. బడ్జెట్ అందుబాటులో ఉన్నప్పటికీ జాతీయ రహదారుల శాఖకు చెందిన రెండో బ్రిడ్జ్ నిర్మాణానికి 9 ఏళ్లు పట్టింది. ప్రసాద్ విలీన గ్రామాల సమస్య అంతంతే. కేంద్ర ప్రభుత్వం టూరిజం శాఖల ఆధ్వర్యంలో భద్రాచలం, పర్ణశాలలో చేపట్టే ప్రసాద్ పథకం పనులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపన చేశారు. అవి కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ప్రారంభానికి నోచుకోలేదు. ప్రతిపాదన దశలోనే రైల్వే లైన్. దేశవ్యాప్తంగా పేరుగాంచిన భద్రాచలానికి రోడ్డు మార్గమే తప్ప రైల్వే సౌకర్యం లేదు. ఈ క్షేత్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెంలో రైల్వే స్టేషన్ ఉంది. సుదూర ప్రాంతాల నుంచి రైలు ద్వారా రావాలంటే కొత్తగూడెంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. గతంలో కొత్తగూడెం, మనుగురు మధ్యలో కృష్ణాసాగర్ గ్రామ సమీపంలోని పాండురంగాపురం రైల్వే స్టేషన్ వద్ద స్టాప్ ఉండేది. అక్కడి నుండి భద్రాచలం వరకు ప్రత్యేక బస్సులు నడిపేవారు. అయితే దానికి అంతగా ఆదరణ లేకపోవడంతో బస్సులను ఆపేశారు. దీనికి ముందు, ఆ తర్వాత పాండురంగాపురం నుంచి సారపాక వరకు 14 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ పొడిగించాలని డిమాండ్ వచ్చింది. దీంతో రైల్వే లైన్ పొడిగింపునకు కేంద్రం 47.50 కోట్ల బడ్జెట్ను ఎప్పుడో కేటాయించినా నేటికి విడుదల చేయలేదు. దీంతో ఆ ప్రతిపాదన బడ్జెట్ కాగితాలకే పరిమితమయ్యాయి. భద్రాచలానికి నేరుగా రైల్వే లైన్ వేసే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహిస్తుందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఇక మల్కాజ్గిరి నుండి భద్రాచలం వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్ సైతం ప్రస్తుతానికి ఒడిశాలోనే ఆగిపోయింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన సమయంలో భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పిచ్కలపాడు, ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం గ్రామాలను ఏపీలో కలిపారు. భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న 5 గ్రామాల విలీనంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. భద్రాచలం అభివృద్ధికి ఈ 5 గ్రామాలు కీలకం కావడం, ఆయా గ్రామాల వారు భౌగోళికంగా ఏపీలో ఉండేందుకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా తెలంగాణలో విలీనం చేయాలని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయినా కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన లేదు. ఇలా భద్రాచల సమస్యను పట్టించుకోవడం, అభివృద్ధి పనులు చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అలసత్వం వీడాలని స్థానికులు కోరుతున్నారు.
జగత్రక్షణ హేతునా కంఠేర్పయామి. రామదాసు గారికి జయజయలు పలుకుతూ చూడండి, నాకు చూస్తే సారు చూస్తాం. ప్రదీప్ మొత్తం ప్రొటెక్ట్ చేసి పెట్టుకోవాలి. బ్రిడ్జి పనులు అయిపోయాక దాన్ని మనం ఏ రకంగా డెవలప్ చేయాలో అట్లా చూసుకోవాలి. ఓకే, ఎవరు ఇక్కడ 65 కోట్ల అగ్రిమెంట్. ఓకే, 58 కోట్ల పని అయిపోయింది సార్. ఇప్పుడు ఇంకా 7 కోట్ల పని పెండింగ్ ఉంది సార్. దాంట్లో మెయిన్గా ఎక్స్పాన్షన్ జాయింట్స్, క్రాస్ బ్యారియర్లు, వేరింగ్ కోట్ వేస్తే బ్రిడ్జ్ ప్రాపర్ కంప్లీట్ అయిపోతుంది సార్. దీని వరకు 3 కోట్లు అయితే పూర్తి స్థాయిలో అప్రోచెస్ కంప్లీట్ పని చేయగలం. ఎవరు దీని ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పండి సార్. ఇప్పుడు 20-25 డేస్ లేబర్లో వచ్చారు సార్. ఆగింది సార్. ఎందుకు ఆగింది? ఫైనాన్స్ మీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే మాకేంటి కాదు. ఇప్పుడు 2-3 సార్లు టర్మినేట్ చేయించా. మళ్ళీ పాపం కేంద్ర మంత్రి గారు చెప్తే వీ వాంట్ టు కంటిన్యూ బికాస్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా. ఇది 15లో శంకుస్థాపన చేశాను నేను, గడ్కరీ గారు. ఆఫ్టర్ ఆల్ 100 crores. మరి మీ కంపెనీ 100 crores-ని 8 years 9 years కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి? మీరు మాట్లాడితే ఉపయోగం ఉంది. దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్. మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడుతా అంటే నేను లాస్ట్ 5 years లేను, లేకపోతే అట్లే ఉంది. అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించా, మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించా. ఆయన గారేమో కంటిన్యూ చేయమంటారు, మీరేమో ఈ రకంగా చేస్తున్నారు. ఈసారి కుషవాకు చెప్పాను, ఆర్ఓకి 2-3 రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు. యూ స్టార్ట్ ఇమీడియట్లీ. నాకు ఫిబ్రవరి ఆఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకొక చోటైనా పట్టుకుంటా. ఈ రోడ్డు ఇక్కడ నుంచి మీది అవతల ఎవరికి భద్రాచలం ఉంటుంది చెప్తాను పోరు. ఆంధ్రానేనయా ఎవరు చేస్తున్నారు, ఎంతవరకు జరుగుతుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండాలి. మన ఏరియా ఎంత ఉంది? 4 kilometers. అది అయిందా? 10 meters రోడ్ ఈ ఊళ్ళోది కూడా 7 కిందకే వస్తుంది కదా. ఎందుకని? నేషనల్ హైవే మన బోర్డర్ దాకా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? దానికి మంచిగా డివైడర్స్, ఫుట్పాత్లు మొత్తం శాంక్షన్ చేసుకుని బ్యూటిఫుల్. భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు. ఆ రోజుల్లోనే వైడనింగ్ చేశాను. ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో మాట్లాడుకొని భద్రాచలం టౌన్ వరకు నేషనల్ హైవే స్కోప్లో ఉన్న దాన్ని
యూ టు డూ. మంచి మోడల్ డివైడర్స్ ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామో అక్కడ మనం మన టౌన్ బ్యూటిఫై చేయాలి. ఇది నేషనల్ హైవే పైసలు కాబట్టి యూ గెట్ దెమ్. అక్కడ నుంచి తీసుకో. ప్రపోజల్స్ పంపిస్తే ఐ విల్ టెల్. మీ ఈఎన్సీకి చెప్తాను, అక్కడ కూడా చెప్తాను. భద్రాచలం టౌన్ పుణ్యక్షేత్రం, దేశాల వాళ్ళు వస్తారు. కనీసం టౌన్ అన్నా నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకోవాలంటే రోడ్స్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకొని మీరు మట్టుకి కలెక్టర్ గారితో టచ్లో ఉండి మీ వాళ్ళని పిలిపించి ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకరిని రమ్మని డిపార్ట్మెంట్ని కూడా పిలిపించి స్టార్ట్ ఇమీడియట్. జాయింట్ అకౌంట్ ఉంది సార్, నాకు కాంట్రాక్టర్ జాయింట్ అకౌంట్. ఏదన్నా జరగట్లేదు కదా. 15 ఎప్పుడు ఇంకాసేపు అయితే 15 వస్తుంది, 25 వస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ళు కడతారు బ్రిడ్జి. 10 సంవత్సరాలు కట్టరు కదా. 2 సీజన్లు 3 సీజన్లు మాకు ఆపదు ఫ్లడ్ వచ్చి. మిగతా సీజన్ మీరు వర్కింగ్ సీజన్లో ఇప్పుడు అక్టోబర్ నుంచి పని చేయొచ్చు. ఇది ఇప్పుడు అసలు కింది పని అయిపోయింది కదా. మరి పై పని వర్షం పడ్డా చేయొచ్చు. మీరు అప్రోచ్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అవతల? వాట్ ఈస్ ది ప్రాబ్లం ఫర్ ఇట్? సార్ అది మట్టి కావాలి దానికి అరౌండ్ దానికి కూడా మనకు అన్ని మట్టి చంద్రమండలం నుంచి తెస్తావా? ఇక్కడదే కదా. ఎక్కడ తేవాలో ఏంటో చూసుకొని మీరు మాట్లాడి ముందు అప్రోచ్ మొదలు పెట్టండి. మొదలుపెట్టి లేయర్ బై లేయర్ మీరు స్ట్రెంథనింగ్ చేసుకుంటూ రావాలిగా. లేకపోతే ఒకేసారి పోషిస్తారనుకో మళ్ళీ దాని కథ అంతే అవుతుంది. వర్షం పడింది అనుకో ఎక్కడ దిగబడిపోతుంది. మీరు లేయర్ బై లేయర్ స్ట్రెంథన్ చేసుకుంటా దానికి కావాల్సిన రోల్ చేసుకుంటా అటుపక్క ఇటుపక్క ముందు అప్రోచ్ కంప్లీట్ చేయండి. దానికి పెద్ద పని అక్కర్లేదు. ఎక్కడో చోట మీరు